ప్రఖ్యాత నటుడు ప్రభాస్ నటించిన ది రాజా సాహెబ్ సినిమాకి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతి మంజూరు చేసింది. 2 దశల్లో ఈ టికెట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలియజేసింది. పీపుల్స్ మీడియా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ల పెంపుకు అనుమతించడం కూడా ముఖ్యమైన విషయమే. ఆ ధరల పెంపు విశేషాలను ఒకసారి పరిశీలిస్తే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మల్టీప్లెక్స్ల్లో 132, సింగిల్ స్క్రీన్ థియేటర్లో 105 మేరకు ధరలు పెంచుకోవచ్చు. తర్వాత అంటే 12 నుంచి 18వ తారీఖు వరకు మల్టీప్లెక్స్లో 89, సింగిల్ స్క్రీన్ థియేటర్లో 62 వరకు టికెట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. అయితే ఒక షరతును విధించింది. టికెట్ల ద్వారా వచ్చే లాభాలలో అంటే ఈ అదనపు పెంపు ద్వారా వచ్చే లాభాలలో 20% తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్కు విరాళంగా ఇవ్వాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో ఆదేశించింది. హర్రర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దిన ఈ ప్రభాస్ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయకులుగా నటించారు. ఈ చిత్రం ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ లభిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇందులో విలన్ పాత్ర పోషించడం విశేషం. తమన్ సంగీతం అందించడం యువతను ఉర్రూతలూగిస్తోంది. ప్రభాస్ ఇప్పటికే తెలుగు సినిమా ఖ్యాతిని ఒక రేంజ్కి తీసుకెళ్లిన నటుడు అని చెప్పాలి. ఈ సినిమా ద్వారా ఆయనకు మరిన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.